ఇలా భయంకరంగా ఉంది ఏమిటి? లోపల పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంది, వర్ణించడానికి మాటలు చాలు. దీన్ని ముట్టుకోకు బన్నీ, దీన్ని ముట్టుకున్నా చాలా డేంజర్. ఈ సామాన్లన్నీ పాతవి, కొత్తవి ఉండవా తమ్ముడు ఇక్కడ? మమ్మీ దగ్గర డబ్బులు లేవు. ఎవరి మమ్మీ? అరే మమ్మీ కాదు, మమ్మీ ఈ పిరమిడ్ లో ఉంటుంది. 1000 సంవత్సరాలుగా ఇందులోనే ఉంది. అర్థమైందా? 1000 years ఇక్కడే అంటే వాళ్ళకి బోర్ కొట్టదా? కొడుతుంది. తనకి బోర్ కొట్టినప్పుడల్లా సమాధిలో నుంచి బయటికి వచ్చి వాళ్ళని గట్టిగా పట్టుకొని వెళ్ళిపోతుంది. ఏంటి అర్థమైందా? నచ్చిన వాళ్ళనే పట్టుకెళ్తుంది. అయ్యి, కాపాడండి. ఈ ప్లేస్ భయంకరంగా ఉంది తమ్ముడు. ఆవిడ వచ్చేసినట్టుంది, అందుకే ఇప్పుడు నీకు భయం వేస్తున్నట్టుంది. అరే ఫ్రెండ్, ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు? అది నోరు కాదురా. పిల్లలు, హబీబీ, ఈ గ్రాండ్ మ్యూజియం నాదే. ఫుల్ రిచ్. ఇక్కడ మ్యూజియం లో ఉన్నవన్నీ కొత్తవేనా? నో, అన్ని పాతవే, అందుకే రిచ్. పాతవైతే ఎలా అమ్ముతారు? పాత సామాన్లు కదా. ఓ, ఓ. అరే హనీ, వాళ్ళ మమ్మీ బాగా రిచ్. మ్మ్, మ్మ్. ఓ చాలా బాగుంది. హబీబీ, ఆవిడ మా అమ్మగారు. అయ్యి, మమ్మీయా? అరే మమ్మీ కాదు, మమ్మీ వాళ్ళ అమ్మ. అర్థమైందా? ఆ, మా అమ్మగారు నా మీద చూపించే ప్రేమ ఇంకెవ్వరూ చూపించలేదు. కానీ నిధి ఎక్కడ దాచిపెట్టారో చెప్పకుండానే ఈమె వెళ్ళిపోయింది. ఆ, నా దగ్గర చాలా ఉంది. నేను సుల్తాన్ని. మా నాన్నగారు కూడా సుల్తానే. ఒకరోజు ఆయన వేటకని బయటకు వెళ్లారు. మళ్ళీ ఆయన తిరిగి రాలేదు. రాలేదా? అవును, ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియదు. షేక్ గారు, మీరేమీ బాధపడకండి. మీ మమ్మీ దాచిన నిధిని మేము కొల్లగొట్టేస్తాము. ఇక్కడే ఉన్నారా? వచ్చేసాను. మమ్మీ, బన్నీ, నువ్వేం మాట్లాడుకు. నువ్వు మాట్లాడితే మళ్ళీ మమ్మీ వచ్చేస్తుంది. అరే, అటు ఎక్కడికి వెళ్తున్నావు? అటువైపు మమ్మీ ఉంది. అయ్యి, మమ్మీ డమ్మీ అనుకున్నాను. కిటికీలో నుంచి వెళ్దాం రా. వెళ్ళిక్కడి నుంచి ముందు. నన్ను ఇలా బయటికి నెట్టేస్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా వెళ్ళు, నా ఇంట్లో మాత్రం నీకు అసలు స్థానం లేదు. ఈయన చాలా బక్కబారు. చూస్తే తెలుస్తుంది కదా. మీ ఇంట్లో ఎక్కడ పెట్టినా ఈయన బాగా పడతారు. వీడి వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. వీడొక అడ్డగాడి. నేను కూడా అడ్డగాడిదని. అలా అని నా తమ్ముడు నన్ను ఇంట్లో నుంచి గట్టేలేదు కదా. అన్న తమ్ముళ్ళ అనుబంధం అంటే ఇలాగే ఉండాలి. అర్థం చేసుకోండి. బంధుత్వంతో ఒకరికి ఒకరు సహాయపడతాము. పరాయి వాడిని కూడా మీ ఇంట్లో పెట్టుకుంటాము. జనాలు ఉండడానికి చోటు లేదు. అలాంటిది నువ్వు నీ తమ్ముడిని బయటికి గంటేస్తావా? ఎక్కడ బతకగలడు? ఈ చెట్టు మీద. ఈ చెట్టు మీద ఎవరైనా బతకగలరా? అన్నా, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేదు. ఇంట్లోకి రానివ్వు ప్లీజ్. నన్ను రానివ్వనా ప్లీజ్. నేనెక్కడికి రానివ్వను. అలా తిరుగుతూ ఉండు అంతే, నీకేమీ రాదు. నీకన్నా నా తమ్ముడే బెస్ట్. నేను దయ్యమైనా సరే నన్ను వాడి ఇంట్లో పెట్టుకుంటాడు. నువ్వు అసలు అన్నవేనా? వీడి పేరుకే జోరుదార్, కానీ తిండి విషయానికి వస్తే ఒక పట్టు పడతాడు. ఏంటి అర్థమైందా? ఒరేయ్ తమ్ముడు, ఎవరో నా వెంట పడుతున్నారా? ఎవరు వాడు వెంటపడేది? తెలీదు, కానీ ఎవరో ఉన్నారు. ఎలా కనపడకుండా ఉంటాడు? దయ్యం ఏదైనా వెంట పడుతోందా? ఆ? చిలుక, వీడిక్కడ జోకులు వేస్తున్నాడు. ఆ?
నిజం చెప్తున్నాను, అది దయ్యమేనేమో. అయ్. అరే దెయ్యమైనా సరే దాన్ని కూడా మనం ఇంట్లో పెట్టుకుందాం. నిన్నే సాకగలింది దెయ్యాన్ని సాకలేమా? అని కచ్చపివ్వు. మిగతా సామాన్లు స్టోర్ రూమ్ లో పెట్టే. ఆ, నువ్వు పెట్టకుండా మాకు ఆర్డర్లు ఇవ్వు. ఇక్కడ నువ్వెందుకున్నట్టు ఏమన్నావు? అయ్. నువ్వు బుర్రేమైనా అండర్వేర్ లో పెట్టుకున్నావు తమ్ముడా? నిన్ను నీకు వినిపించట్లేదా? అది దయ్యమంట. అయ్. హలో రాజా, నేను ఒక కళాకార దయ్యాన్ని. నాలో ఉన్న నటుడు బయటికి రాకముందే నేను బకెట్ తడ్డేశా, అందుకే దయ్యాల్లా తిరుగుతున్నా. మీలోని నటనని ఒక దర్శకుడు మాత్రమే పరీక్షించి చెప్పగలడు. మీరు దర్శకేంద్రుని ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఆయన మీకు ఛాన్స్ ఇస్తారు. ఏమంటివి నేను ఒకరి దగ్గరికి వెళ్ళనుమా? అసాధ్యం అసాధ్యం. అలాగే పిలువని పేరంటానికి నేను అసలే వెళ్ళను. వావ్, ఈ దయ్యంలో చాలా మంది పెద్ద నటులున్నారు. నిజంగా నాకు బాగా నచ్చింది. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఈ హనీయుడే నన్ను పిలిచాడు. నేను దయ్యాన్ని కూడా ఇంట్లో పెట్టుకుంటాను. అప్పుడే డిసైడ్ అయ్యాను ఇక్కడికి వచ్చి ఉండిపోదామని. అని అసలు ఈ దయ్యాన్ని ఇంటికి పిలిచావా? నువ్వు ఏం చేసావు? అరే ఓ బచ్చగా, దుమ్ము లేచిపోద్ది చూడు. నన్ను గ్యాస్ అనుకుంటున్నావా? బాటిల్లో సోడా తాగి గ్యాస్ బయట వదలడానికి వెళ్ళండి. నేను కొంచెం పడుకోవాలి, సరేనా? వెళ్ళండి, మీరు మీ వెళ్ళండి. అందరినీ వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. అరే ఇదేంటి వాటర్ కట్టేశారా? అవునన్నా, నీళ్లు లేవు, కన్నీళ్లే నీరు. దూరం కాపాడండి, అరే కాపాడండి, కాపాడండి. ఇది మొహానికి రాసుకో, తోతారమ్మని వేసుకో. అరే ఇది కారం, నాకు భారం. నీకు భారం తగ్గాలంటే నేను ఒక సొల్యూషన్ ఇస్తాను. ఏంటి? ఇదిగో దీంతో తుడుచుకో, అర్థమైందా? అరే ఎందుకురా నన్ను ఇలా చేస్తున్నారు? లా లా లా. లా 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 లా. బాబు గోవర్ధన్ హీరో ఫైనల్ అయ్యాడా? ఆ, నేను ప్రొడక్షన్ మేనేజర్, జోర్దార్ కాస్ట్యూమ్ డిజైనర్, కిట్టి హీరోయిన్, చిలుక కెమెరామ్యాన్, హనీ ఏమో డైరెక్టర్. డైరెక్టర్ ని. మేము హారర్ ఫిల్మ్ తీస్తున్నాం, ఇందులో దెయ్యమే హీరో. ఇప్పుడు హీరోగా ఎవరిని పెట్టాలబ్బా? ఐడియా. ఏమన్నావు? నేను దయ్యాన్ని, మీ ఒరిజినల్ హీరో. మీ సినిమాకు నేనే హీరోని. ఇది పీరియాడిక్ సినిమా కాదు, నువ్వు సెట్ కావు. పొలం దున్నాలంటే కావాలి ట్రాక్టర్, యాక్షన్ ని దున్నాలంటే కావాలి యాక్టర్. అది నేనే. ఏయ్, క్యారెక్టర్ లోకి రా. నువ్వు పాములు పెట్టే వాళ్ళ ఉన్నావు, అర్థమైందా? స్టెప్స్ లో మెగాస్టార్, యాక్షన్ లో సూపర్ స్టార్. యాక్షన్. నేను అంటున్నా, అరే డైలాగ్ కాదు, యాక్షన్. ఇలా. ఇలాంటి యాక్షన్ నువ్వు ఎక్కడ చూస్తుండబా? ఏంటి అర్థమైందా? మనం లాస్ట్ లో ఇచ్చే పంచ్కి క్లాప్స్ పడాల్సిందే. బన్నీ, మనం కూడా మమ్మీ అయిపోతామా? ఏదే మన లాస్ట్ లైఫా? అని నీ మాటలిక చాలించు, లైట్స్ వేద్దాంలే. నువ్వు అన్నది అన్నట్టు జరిగి తీరుతుంది తెలుసా?
ఓ హబీబీ, నిధి దొరికింది. నా జీవితాశయం నెరవేరింది. నేను ధనవంతుణ్ణి, గొప్ప ధనవంతుణ్ణి అయిపోయా. అరే ఫ్రెండ్స్, డబ్బు మూట దొరికిందని ఆ మూటలో ఉన్న డబ్బంతా నాదే అని చెప్తున్నాడు. ఏం చేయమంటావ్? అందుకే తెలివితేటలు ఉండాలంటారు. మనకి నిధి దొరికింది, అలాగే మన మమ్మీ నుంచి తప్పించుకున్నాం. ఏంటి అర్థమైందా? అరే మమ్మీ గురించి అలా అనుకు, తను మళ్ళీ వచ్చేస్తుందేమో. నువ్వు మళ్ళీ అన్నావా? బన్నీ, నీ మూతికి టేపు వేయాలరా. నువ్వు అలా అన్నావో లేదో లేచి వచ్చేసింది. అరే తమ్ముడు, ఈ బంగారపు బాక్స్ లోనే మనందరినీ పెట్టేస్తారు. అరే ఈ మమ్మీ ఏంటి ఇలా తగులుకుంది? నా నిధిని నేను పోగొట్టుకుంటున్నాను. నా దగ్గర నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ మైక్ స్వీటీనే వాడుతుంది. అరే కాదు, ఈ మైక్ నాది. నాకు అవార్డు కింద ఇచ్చారు. నేను స్వీట్ గా పాడతానని నాకు ప్రజెంట్ చేశారు. వీడు అబద్ధాలు చెబుతున్నాడు. వీడి గొంతుకి రేపు కూడానా? అన్న వీడికి అంతా తెలుసు. స్వీటీ ఎక్కడుందో చెప్పు నీ రేకు డబ్బాతో. నాకు వర్క్ షాప్ లోనే స్మెల్ వచ్చింది. స్వీటీని ఎందుకు కిడ్నాప్ చేసావో చాచా చెప్పాడు. అరే చాచా మాటలు నమ్ముతున్నావా? వాడు నంబర్ 1 దొంగ, అర్థమైందా? వాడు తప్పించుకుంటానికే నన్ను ఇరికిస్తున్నాడు. వాడు ఈ పాటికి పారిపోయి ఉంటాడు. అరే మీరు నన్ను ఏడిపించకండి. నా గుండెల నిండా స్వీటీనే ఉంది. దయచేసి తను ఎక్కడుందో చెప్పు. ఆ స్వీటీ ఎక్కడుందో నాకేం తెలుసు. కిడ్నాప్ చేసిన వాడిని అడగండి. నో నో, ఇక నా వల్ల కాదు. తను లేకుండా నేను ఉండలేను. బాయ్ బాయ్ పిల్లలు. గయా, డోర్ ని బద్దలు కొట్టు. నేను దొంగతనం చేయలేదు. నేను నిజమే చెప్తున్నాను. నన్ను వదలండి. అన్నా నిజంగా నేను తప్పు చెయ్యలేదు. అరే కంగారు పడకన్నా, నేనున్నాను. అన్నా నన్ను త్వరగా విడిపించండి. మంచి లాయర్ ని కలవండి, నాకు టెన్షన్ గా ఉంది. తోతారాం, మేము వకీల్కి కాల్ చేసాం. నీ జిమ్ లో 5 కోట్ల రూపాయలు దొరికాయి. అరే తోతారాం, కోట్లున్నాయి, ప్యాంట్లు లేవా నీ దగ్గర? అరే హనీ, వేసుకున్నవి కాదు, అవి దొంగ నోట్లు. చిన్న తమ్ముడు, త్వరగా ఇంటికి పద. మన దగ్గర కూడా నకిలీ నోట్లున్నాయి. లేదంటే మనం కూడా జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. నీ దగ్గర ఉన్నాయా నకిలీ నోట్స్? ఆ, అరే బిజినెస్ గేమ్ నీకు తెలియదా? దాంట్లో నకిలీ నోట్లతోనే మనం గేమ్ ఆడాల్సి ఉంటుంది. అని ఇదొక గేమ్. అన్నా నాది గేమే, నందుగాడు ఆడిన నకిలీ గేమ్. ఏంటి, మన నందు నకిలీనా? అరే వీడు ఆనందు కాదు, వీడు నకిలీ నోట్ చేసే నందు. వాడే నన్ను ఇరికించేశాడు. వైట్ కాలర్ గా ఉన్న నన్ను లంచాలు ఇప్పించి పోలీసుతో అరెస్ట్ చేయించాడు. నకిలీ నోట్సా? అంటే వాటితో మనం బిజినెస్ గేమ్స్ ఆడొచ్చా? అన్నా చిలుక, నేను నీకొకటి చెప్పనా? ఏంటో చెప్పు. మీరు నన్ను సేవ్ చేస్తారన్న విషయం స్వీటీకి చెప్పండి. స్వీటీ పేరు ఎందుకు ఎత్తావు నువ్వు? ప్రపంచంలో ఎక్కడ తిరిగినా చివరికి స్వీటీ దగ్గరకు వస్తావు నువ్వు. నేను తనకి చెప్పను. అరే స్వీటీ న్యూస్ పేపర్ లో పనిచేస్తుంది, అందుకే చెప్పాను. మీరు ఎందుకు అనవసరంగా కోపగించుకుంటున్నారు? నథింగ్ పర్సనల్ అన్నా. గుమ్మడికాయ దొంగ ఎవడరా అంటే నీలంటాడే భుజాలు తడువుకున్నాడంట. ఏంటి అర్థమైందా? సరే త్వరగా పదండి, ఇన్స్పెక్టర్ పాండాకి ప్లాన్ చెప్పి అమలు చేద్దాం. రండి. నందు నకిలీ. తోతారాం, బాగున్నావా తోతారాం? నకిలీ నోట్లు ఎలాగున్నాయి? నందు నకిలీ. ఆపండి, నా జైల్లోనే ఫైటా? నా పరువు ఏమవుద్ది పెద్ద సార్ మిమ్మల్ని ఇలా చూస్తే? అన్నా
వచ్చేసారా దొంగలు? ఇదిగో మేము దొంగలం కాదు, దొంగలం కూడా కాదు, మేము నెమ్మల లాంటి వాళ్ళం. ఏమిటి? చెప్తాను కానీ నువ్వెప్పుడు మా జోలికి రాకూడదు, అర్థమైందా? ఆపుతారా మీ చిల్లర గొడవలు? ఈ జైల్లో ఉండాలంటే మీరు నా మాట విని తీరాలి. ఏంటి అలా మాట్లాడుతున్నారు? మీకు చుక్కలు చూపించే రేంజ్ మాది. ఏంటి అర్థమైందా? ఏయ్, నువ్వు నోరు మూసుకొని ఉంటే మంచిది. నందు నకిలీ. మేమందరం ఒరిజినల్స్. మాలాంటి నకిలీ గాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వీడు నందు నకిలీ ఫేమస్ గ్యాంగ్స్టర్. నువ్వేమంటున్నావు అన్నా? నువ్వు నందు నకిలీవా? నందు నకిలీ చేస్తాను ఫక్లీ. మీకు తోతారాంకి పాత గొడవలు ఏమైనా ఉన్నాయా? అవును, తను చాలా పెద్ద శత్రువు. అసలు ఆ తోతారాం గాన్ని తూట్లుగా పొడి చేయాలి. అలా మాట్లాడు తమ్ముడు, ఎంతైనా తను మన ఫ్రెండే కదా, తను కూడా బాధపడతాడు. మీరు వెళ్ళొచ్చు. జోర్దార్, ఏంటి నువ్వు డిటెక్టివ్ లా తయారయ్యావు? అరే డిటెక్టివ్ వేషం అంటే ప్రొటెక్టివ్ లా ఉంటుంది. ఎఫెక్టివ్ గా ఉందో? అసలు లేదు. లేదు, అంటే ఏదో ట్రై చేశాను. స్వీటీ గాని కనపడకపోతే మీ అందరి సంగతి చెప్తాను, అర్థమైందా? అరే బాబు, త్వరగా స్వీటీ ఎక్కడుందో వెతకండి. తన్ని చూడకపోతే నా గుండె ముక్కలు అయిపోతుంది, అర్థమైందా? నీకెందుకు అసలు స్వీటీ మీద అంత ఇంట్రెస్ట్? తను ఆ చిలుకకి ఫ్రెండ్. నువ్వెందుకు చేస్తున్నావు ఎండు? నేనేమంటున్నానంటే, ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు కదా, రెస్ట్ అంటున్నాను అంతే. హలో, మీకేమన్నా హెల్ప్ కావాలా స్వీటీని కనిపెట్టడానికి? నువ్వేం చేస్తావు? నువ్వు అసలు ఎక్కడ వెతుకుతావో తెలియదు కానీ నాకు స్వీటీ కావాలి. ఓకే అన్న, స్వీటీ నాది. ఏయ్, ఏమన్నా? అరే అన్న, తప్పుగా అర్థం చేసుకున్నావు. ఫ్రెండ్షిప్ కొద్దీ అన్నాను. స్వీటీ నా ఫ్రెండ్. ఎవరు మీరు? ఏయ్, కండలు పెంచిన నిన్ను ఈ రోజు మేము ఉండ్రాలు నలిపినట్టు నలిపేస్తాం. ఏంటి అర్థమైందా? ఏయ్, నువ్వు సైలెంట్ గా ఉండు. నీకే హెల్ప్ చేస్తున్నాను. ఎందుకు కుడుతున్నావు నువ్వు? నా లుంగి ఊడిపోతుంది, వదలరా. వీడు లుంగి కట్టేలోపు వీడిని మనం కట్టేద్దాం. ఎవరు మీరంతా? ఎందుకు మీరు ఈ చికెన్ కర్రీని చూస్తున్నారు? అవును, ఇది చికెనే, నా స్వీటీ కాదు.